సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని గత 15 రోజులుగా గుంటూరు నగరంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో విస్తృతంగా కొనసాగాయి. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంలో పలు స్వచ్ఛత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు హిమనీ సెంటర్లోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులు తీరుతెన్నుల్ని పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికులకి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో వారు మొక్కలు నాటారు. అలాగే కళాశాల ప్రాంగణంలోని చెత్తను మంత్రి ఎమ్మెల్యేలతో కలిసి క్లీన్ చేయడం జరిగింది. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు ముగింపు సదస్సులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పారిశుద్ధ్య కార్మికుల చేత స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కరోనా సమయంలో విధి నిర్వహణలో నిరంతరం శ్రమించిన పారిశుద్ధ్య కార్మికులను మంత్రి ఘనంగా సన్మానించారు. అలాగే ప్రజా ఆరోగ్య సిబ్బందిని అవార్డులతో సత్కరించారు. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. ఈ రోజు మనందరం కూడా అద్భుతంగా మీ సేవని అందించిన ప్రతి ఒక్కరికి పురస్కారాలు అందించే ఒక మంచి అవకాశం నాకు ఇలా కలిగినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛత హీ సేవ అనే నినాదం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు ఎంత స్వచ్ఛందంగా ఉంటే, ఎంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత పరిశుభ్రంగా ఉంటే అది కూడా ఒక సేవగా మనం గుర్తించబడుతూ ఉంది. దాని ఆవశ్యకత ఎంతో ఉంది. గాంధీజీ కలలు కన్నా ఎన్నో అంశాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. మన భారతదేశం స్వచ్ఛందంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అందుకే స్వచ్ఛ భారత్ మిషన్ మన మోడీ గారు ఆల్రెడీ మనకి ఆవిర్భవించింది. దానిలో భాగంగానే ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా స్వచ్ఛతా హీ సేవ హై అనే ఒక ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇవి ఇయర్లీ ఒకసారి వన్ డే ప్రోగ్రామ్ లాగా మనం చేసుకోకుండా దీని స్ఫూర్తిని మనసులో నింపుకుని నిరంతరం దీనికోసం పాటుపడాలి. ఇటు ప్రభుత్వాలు, ఇటు కార్పొరేషన్ సిబ్బంది, అదేవిధంగా ప్రజలు కూడా ముగ్గురు దీంట్లో భాగస్వాములైతే నిజంగా కళలు కన్నా మన భారతదేశం స్వచ్ఛంగా అయి తీరుతుంది. కాబట్టి అందరి కాంట్రిబ్యూషన్ మనకి కావాలి. అదేవిధంగా ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు. అండ్ గుంటూరు చాలా విషయాలకి ఫేమస్. టొబాకో, కాటన్, మిర్చి అండ్ అదేవిధంగా హెల్త్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ ఫుడ్ బిజినెస్కి గుంటూరు చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ రోజు నుంచి గుంటూరు స్వచ్ఛతకు కూడా ప్రసిద్ధిగాంచాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. మన అదృష్టవశాత్తు మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి ఎంపీగా, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన డెడికేషన్ ఖచ్చితంగా మనం ఈ యొక్క ఆకాంక్షను సాధించే విధంగా ఆయన తోడ్పాటు మన అందరికీ ఉంటుంది. భారతదేశ స్వాతంత్రంలో ఆయన కలలు కన్నటువంటి దాంట్లో స్వచ్ఛత కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత ఆయన కలలు కన్నటువంటి దాంట్లో మన భారతదేశం పరిశుభ్రంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఎన్నో విధాలుగా కష్టపడినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రి గారు కూడా దీని మీద ఎన్నో రకాలుగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మనలో ప్రతి ఒక్కరు కూడా ఏదో పరిశుభ్రత అంటే కేవలం శానిటేషన్ వర్కర్స్ కు సంబంధించినటువంటి అంశంగా కాకుండా ప్రతి ఒక్కరు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఇందాక మంత్రి గారి ప్రమాణ స్వీకారం చేయించినటువంటి విధంగా ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టుకున్నటువంటి ప్రాంతాలని ప్రతి వారం 2 గంటలు దీనికోసం మనం కేటాయించుకోవడం, సంవత్సరానికి 100 గంటలు మన పరిశుభ్ర ప్రాంతాలతో పాటు మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని పరిశుభ్రం చేసేటువంటి దిశగా మనందరం కూడా ఈరోజు ఓత్ తీసుకున్నాం. ఈ ఓత్ తీసుకున్న తర్వాత గుంటూరు నగరానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అయినటువంటి విధంగా గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఎంతో ఆలోచనతో ప్రతినిత్యం కూడా ప్రజలను దీంట్లో అట్రాక్ట్ చేస్తూ పిల్లల చేత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, డ్రాయింగ్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ లో కానీ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి వారం కూడా ఎక్కడో ఒక చోట కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్తా ఉన్నాం.